వెల్కమ్ టు రియల్ గ్రూప్. ఈరోజు మనము మన కంపెనీ ఏంటి, దాని ప్రొఫైల్ ఏంటి, మన కంపెనీ అసోసియేట్ బెనిఫిట్ ఏంటిది, ఇంకోటి కస్టమర్ బెనిఫిట్స్, మన వెంచర్ యొక్క హైలైట్స్ ప్రతిదీ మనం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు రియల్ గ్రూప్. రియల్ విజన్ ఇన్ఫో ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి రియల్ విజన్ ఇన్ఫో డెవలప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ విజన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, రియల్ విజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ విజన్ గోల్డెన్ శాండ్స్ రెసిడెన్సీ. మనకు వచ్చేసి నెక్స్ట్ ఆర్విజీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి రియల్ విజన్ రిసార్ట్స్ అండ్ ఎస్టేట్స్, ఆర్బీజీ రీసెర్చ్ హోమ్స్, ఆర్బీజీ డెవలపర్స్, ఆర్బీజీ విజన్ ఫౌండేషన్, విజన్ టు రియాలిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ లిమిటెడ్స్. ఓకే, లైక్ మన కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2019 10th month 8th ఎస్టాబ్లిష్ అయిందండి. మన కంపెనీ వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫైడ్ అండి. 9100 2015 సర్టిఫైడ్ కంపెనీ టీజీ అండి. ఇంకోటి కంప్లీట్ 10 ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ 12 అండి. ఇంకోటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకి 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన కంపెనీలో 4000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అవార్డెడ్ ఐకానిక్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ ఆఫ్ 2023, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ రియల్ విజన్ ఫౌండేషన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన విజన్ ఏంటంటే 2030 లోపు 1 lakh హ్యాపీ కస్టమర్స్ అనేది మన విజన్ అండి. ఇంకోటి మనది 2023 దుబాయ్ అవార్డ్స్లో మన ఐకానిక్ అవార్డు గెలుచుకుంది మా కంపెనీ. మన సార్ చూసారు కదండి, మొదటిగా వచ్చేసి ఎలా గౌరవం సార్ అండి. నెక్స్ట్ మన సార్ వచ్చేసి సతీష్ గారు అండి. థర్డ్ వన్ వచ్చేసి మన ఎండి బాలాజీ గారు అండి. 4th వన్ సార్ వచ్చేసి మనకి కృష్ణ సార్ అండి. మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మురళీకృష్ణ శర్మ గారు అండి, ద గ్రేట్ లెజెండ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము కస్టమర్ యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకోవాలి. దాంట్లో మొదటిగా వచ్చేసి మనకి ప్రతి ప్లాట్కి అంటే ప్లాట్స్ అంటే సమ్ 2 to 3 grams అనేది గోల్డ్ కాయిన్స్ మనకి ఎవ్రీ ప్లాట్ అంటే ప్లాట్ తీసుకున్న 30 days ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి 2 to 3 గోల్డ్ కాయిన్స్ ఇస్తారు. మనకు వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్ అంటే ఈకో ఫ్రెండ్లీ లివింగ్స్ అంటే మనకి మన మార్కెట్ దగ్గర అనుకున్న ప్రైస్లో ఉంటుంది. డిస్కౌంట్స్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ అంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ పైన ప్రతి వెంచర్కి మనకి కస్టమర్కి ఇచ్చే డిస్కౌంట్స్ 500 నుంచి 1000 రూపీస్ వరకు పర్ స్క్వేర్ మీటర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మన కంపెనీలో ప్రతి వెంచర్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి వైటీడీఏ టీజీ అప్రూవ్తో కలిగిన కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అనేది టీజీ అప్రూవ్స్. ఓకే, మనకి మన కంపెనీలో ఉన్నటువంటి ప్రతి వెంచర్లో క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది మెయిన్ మోటో. ఓకే, ఇంకోటి కస్టమర్ సైట్స్ అనేది ప్రతిదీ ఫ్రీగా ఉంటుంది. అంటే కస్టమర్స్ మనం వచ్చినప్పుడు ఒక కస్టమర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరు వచ్చినా సరే మనము కంపెనీ అనేది కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ప్రాజెక్ట్స్ అంటే మన కంపెనీ తరఫు నుంచి కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ మనం చూసుకుంటాం. ఓకే అండి, మనం ఇప్పుడు మన కంపెనీ తరఫు నుంచి మన కంపెనీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినటువంటి చూసుకున్నాము. మనం ముందు చూసుకున్నట్టయితే స్వర్ణగిరి అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఏంటంటే రాయల్ కౌంటీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి వచ్చింది. మనకి నెక్స్ట్ వచ్చి ఏంటంటే శ్రీ బాలాజీ టౌన్షిప్ ఇది కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ వచ్చిందంటే ఎలైట్ ఎన్క్లేవ్ అది కంప్లీట్ అయిపోయింది. నేత్ర ఎన్క్లేవ్ విల్లా పార్ట్స్ అనేది అవి కంప్లీట్ అయింది వచ్చేసి. ఇంకోటి హైవే ఇంటీరియర్ అనేది స్వర్ణగిరికి టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది వెంచర్, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అండి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. మనకు వచ్చేసి ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్న ప్రాజెక్ట్లో 12 ఉన్నాయండి. ఆ 12లో ఏంటంటే మనము సైలెంట్ కౌంటీ అనేది ఒకటి, ఇంకోటి యాదాద్రి గాంధీ వన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అది కూడా ఆన్గోయింగ్లో ఉంది. యాదాద్రి గాంధీ 3 ఇది కూడా ఆన్గోయింగ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ గ్రామ్ సిటీ ఇది ఒకటి, నెక్స్ట్ గోల్డెన్ నెక్స్ట్ ఒకటి అయిపోయింది. ఇంకోటి కోరల్ రీఫ్, నెక్స్ట్ గోల్డెన్ సాన్స్ రెసిడెన్సీ ఇది కీసర్లో ఉంటుంది. ఇంకోటి రాయల్ రెవెన్యూ, ఇంకోటి ఎయిమ్ సెవెన్ సిటీ. దీని నుంచి మనం మరొకనుకుంటే ఇది బ్రోచర్ కూడా లాంచ్ చేయాలి. బ్రోచర్ లేఅవుట్ ఏ లాంచ్ చేయాలందుకే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాటినం క్రస్ట్, ఇంకోటి ఇది ఈస్టర్న్ రైడ్, ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఇదండి ఆన్గోయింగ్ ఫార్మ్ ప్రాజెక్ట్స్ ఏం చూసుకున్నాం. మనకు ఫస్ట్ వచ్చేసి నేచర్ స్పేస్ అదొకటి, నెక్స్ట్ నేచర్ ప్యారడైస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ phase 1 అండ్ phase 2. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి రాయల్ రిట్స్ అండ్ రిసార్ట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాటికా రిసార్ట్స్ అండ్ యాదాద్రి ఎలైట్ అండ్ గ్రీన్ ఎన్క్లేవ్ అనేది ఫామ్ ల్యాండ్ రాస్తుంది విత్ ఎల్ఆర్ఎస్ మనం రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు కమింగ్ సూన్ ప్రాజెక్ట్స్ చూస్తున్నాం. కమింగ్ సూన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే మనము నేత్ర ఎన్క్లేవ్ phase 2 అనేది నెక్స్ట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఇది, అంటే కమింగ్ సూన్. అండ్ రాయల్ రిట్స్ అండ్ రిసార్ట్స్ అనే ప్రాజెక్ట్ మనకి phase 2లో వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రాండియర్ phase 2 ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ మనకి. నెక్స్ట్ వచ్చి నేచర్ నెస్ట్ 2 కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే థర్డ్ నేచర్ నెస్ట్ 3 అంటే ఇది మనకి ఎక్స్టెండ్ వస్తుంది. అసోసియేట్ బెనిఫిట్స్ మాట్లాడుకోవాల్సింది చూసుకున్నట్లయితే వస్తాయి. ఇప్పటి వరకు మన కంపెనీ తరఫు నుంచి యాక్టివ్ అసోసియేట్స్ వచ్చేసి మనకి 3000 మంది ఉన్నారు, హ్యాపీ అసోసియేట్ అందరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్టివ్ ఉన్నటువంటి పర్సన్స్లలో 800+ వరకు బిలియన్ క్లబ్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా 18 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మనకి 285 మల్టీ బిలియన్ క్లబ్లో ఉన్నారు, 285 మెంబర్స్ మల్టీ బిలియన్ క్లబ్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రియల్ ఎస్టేట్ కల్చర్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ అసోసియేట్స్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ ఫర్ అసోసియేట్స్, అంటే మన కంపెనీ ఏంటంటే ప్రొఫెషనల్గా తయారు అవ్వడానికి అనేకమైనటువంటి ఈవెంట్స్ కానీ మనకి కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ 10x జరుగుతుంది ట్రైనింగ్స్ అనేవి. మన విజన్ వచ్చేసి 2020-30 విజన్ వచ్చేసి మనకి 10,000 హ్యాపీ అసోసియేట్ అవ్వడమే మన మెయిన్ ధ్యేయం, మన కంపెనీ ధ్యేయం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము వీక్లీ ఇన్సెంటివ్స్ అండ్ ఎవ్రీ థర్స్డే ఫ్రైడే అనేది మనకి కంపెనీలో ప్రతి గురువారం మనం శుక్రవారము మన కంపెనీలో చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి స్పెషల్ బోనస్ అండ్ కోర్ మెంబర్స్ బోనస్ ఉంటాయండి. ఇంకోటి రిజిస్ట్రేషన్ బోనస్, అంటే ఒక టైం సెకండ్ టైంలో ఇచ్చినటువంటి కస్టమర్స్కి